బెలూన్ స్టాండ్ చూసుకుంటా బెలూన్ గాలి బెలూన్ లేని స్టాండ్లకి చూస్తాడు అంటే పీల్చుకుంటాడు ఆ పీల్చుకో మళ్ళీ పీల్చుకో గట్టిగా ఇందులో ఉన్న గాలిని లాగేయడం ద్వారా ఈ గొట్టం ద్వారా గాలి 100%. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో. బయట హై ప్రెషర్, లోపల లో ప్రెషర్. ఇక్కడ ఉన్న గాలి పీల్చుకుంటూ లోపలికి పోతుందా? పోవడం మాత్రం బయట లోపలికి. ఇది కూడా అడుగు దూరం పోతాయి కదా సార్. మధ్యలో గాలి వస్తే రెండు వచ్చి టచ్ అయ్యింది. మామూలుగా ఏమనుకుంటారు? దూరం పోతే కారణం చెప్పు సార్. దీన్ని బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటాం సార్. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా. ఇక్కడ హై ప్రెషర్ ఏరియా ఉంటది. మనం ఊపినప్పుడు ఇక్కడ ఉన్న ఎయిర్ క్లియర్ అయితే ఊపుకున్నది ఇక్కడ కదా, ఇక్కడ గాలి వెళ్ళిపోతుంది. లో ప్రెషర్ ఏరియా ఫామ్ అవుతుంది సార్. అయితే సైడ్ కి హై ప్రెషర్ ఏరియా ఉంటుంది కాబట్టి దీని దగ్గర గాలి నొప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ ఉన్న గాలి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గాలి బాగుంది. హెలికాప్టర్ రా మరి ముందే తయారు చేస్తే రేవంత్ రెడ్డి గారు పంపిస్తుంటే కదా ఆల్రెడీ పవర్ ఎక్కువ కావాలన్నాడు. అవి రెండు తెచ్చినాయి. సహాయంతో చేస్తుందా పవర్ ఎక్కువ బ్యాటరీ కావాలి. అవి దొరుకుతుంది. కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ అంటే బ్యాటరీలో ఉండే కెమికల్. మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి సార్? తిరగడం, రొటేట్. మెకానికల్ ఎనర్జీ మారుతుంది. ఇది కూడా అలాంటిది. గ్రైండర్ సార్, చిన్న గ్రైండర్, బ్యాటరీతో గ్రైండర్. నన్ను ఏదైనా పెట్టినా కట్ అవుతుంది చిన్నగా ఆలే వల్ల. ఇంట్లో కూడా కెమికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ మారుతుంది. రెండు బ్యాటరీతో తిరగగలవు ఎక్కడ చెప్పేసారు. కానీ అది దొరకలేదు సార్. అది దొరుకుతుంది ఇది పైకి అది ఉంటే సరే